ఇటీవల విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన హనుమాన్ చిత్రాన్ని రాజమహేంద్రవరం అనుశ్రీ ఫిలిమ్స్ రాజా థియేటర్ నందు శ్రీ రామ భక్తులకు ఏకలవ్య చిల్డ్రన్స్ హోమ్ పిల్లలకు మీడియా మరియు వారికి ఉదయం ఆటను ఉచితంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ మందిరం పునఃప్రతిష్ఠతో భారతదేశ ఆధ్యాత్మిక చరిత్ర ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. అలాగే హనుమాన్ చిత్రం దిగ్విజయంగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతూ శ్రీరామ భక్తునికున్న బలాన్ని అందరికీ చాటి చెప్పడం సంతోషదాయకమన్నారు. చిన్ననాటి నుండే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం తన కుటుంబ పెద్దల నుంచి అలవాటు చేసుకున్నానని, అందుకే నేటికి తన వంతు సహకారం అందించగలుగుతున్నానని చెప్పారు. గొప్ప విషయం ఏంటంటే 28వ తారీఖు అద్భుతమైనటువంటి భారీ హిందూ సంగమం జరుపుకున్నాము. మన అందరం కలిసి అతి భారీగా ఇవాళ అద్భుతంగా సినిమా చూసి ఎంజాయ్ చేశాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ గారికి శ్రీరామోత్సవ సమితి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని కూడా మన అందరినీ ఉద్దేశించి ఒక రెండు మాటలు. జై శ్రీరామ్. అందరికీ నా నమస్కారం. మాకు ఏంటంటే మేము ఏ పార్టీలో ఉన్నా సరే మేము మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఆర్ఎస్ఎస్లో ఎంతో కొంత వాళ్ళతో జాయిన్ అవ్వడం, చిన్నప్పుడు మా ఊరి పిల్లి ఆ పిల్లిలో ఆర్ఎస్ఎస్తో మాకు కొద్దిగా నేను జాయిన్ అవ్వడం వాళ్ళతో పాటు చాలా కార్యక్రమాలు చేసినాం. కానీ ఈ మధ్యకాలంలో ఈ శ్రీరామ ఉత్సవ కమిటీ చేసిన కార్యక్రమాలు చూస్తుంటే చాలా అద్భుతం. నిజంగా మన అదృష్టం మోడీ గారు లాంటి పిఎం మనకు దొరకడం, మీలాంటి సేవకులు ఆయనకు దొరకడం. కొన్ని వందల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న మన శ్రీరామ మందిరం, శ్రీరాముని మనంతటా మనమే ప్రతిష్ఠించుకోవడం నిజంగా మన దేశానికి గర్వకారణం. అందులో మీ పాత్ర అద్భుతీయం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. చాలా సంతోషం అండి. ఇవాళ మీ సహకారం ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్గా మీరు మన స్వయం సేవకు మన కార్యక్రమంలో పాల్గొంటారు. మొదటి నుండి కూడా మనం ఎప్పుడు ఎలాంటి సహకారం అడిగినా కూడా లేదని చెప్పలేదు. సరదాగా కూడా హిందూ సంగమానికి ఆహ్వానిస్తాను వెళ్ళినప్పుడు కూడా సరదాగా మీ అందరం కలిసి సినిమా చూడండి, నేను స్పాన్సర్షిప్ చేస్తాను. ఇది పార్టీలకు అతీతంగా శ్రీరాముడు, నేను జనసేన వయసు కానీ